హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. క్రితం వీడియోలో మనం స్టోన్స్ ఎందుకు ధరించకూడదు, స్టోన్స్ ధరిస్తే ఏం జరుగుతుంది అనే విషయాల్ని చెప్తూ ఒక వీడియో చేశాను. దానికి అందరూ కూడా బాగా స్పందించారు. అయితే మరి స్టోన్స్ పెట్టుకోకుండా న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చాలు అంటున్నారు. మరి అసలు ఆ నేమ్ కరెక్షన్ అనేది ఎవరు పర్ఫెక్ట్గా చేస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటప్పుడు మేమేం చేయాలి? కాబట్టి ఈ వీడియోలో నేమ్ కరెక్షన్ చేయించుకోవటం గురించి మీరు ఊహల్లో ఉన్నారు అనే విషయాన్ని వివరిస్తున్నాను. ఇక్కడ నేమ్ కరెక్షన్ లేదా నేమ్ చేంజ్ లేదా పుట్టిన పిల్లలకి ఒక మంచి నేమ్ని ఇవ్వడం అనేది 14 డైమెన్షన్స్లో ఎందుకు ఉండాలి అంటే, ఉదాహరణకి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, బీపీ వచ్చింది, ఒకరికి బీపీ వెళ్ళగానే బీపీకి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని ఉండదు. ఈ బీపీ రావడానికి కారణాలేంటి? రక్తము చిక్కబడటం, రక్తం పంపింగ్ బాగా జరగకపోవడం, షుగర్ వల్ల కొన్ని ఆర్గాన్స్ దెబ్బతినడం, ఇలాంటివి ఒక 20 కారణాల దాకా ఉండొచ్చు. అప్పుడు ఆ బీపీని చూడటంలో స్పెషల్ అయిన డాక్టర్ ఏం చేస్తారంటే, ఆ 20 కారణాల్లో మేజర్గా ఏం ప్రాబ్లమాటిక్ చేస్తున్నాయి, అవి దేనికి బీపీకి ఏ విధంగా ఇంక్రీజ్ చేయటానికి దోహదపడుతున్నాయో తెలుసుకొని వాటన్నిటికీ కలిపి మనకి కొన్ని టాబ్లెట్స్, కొన్ని మెడిసిన్ ఇస్తారు. అంతే. ఇక్కడ కూడా నేమ్ కరెక్షన్ ఎందుకు చేయించుకుంటున్నాం? ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటి? గ్రోత్ లేకపోవటం. గ్రోత్ అంటే మనం మనిషిగా పుట్టినందుకు ఈ జీవితంలో ఒక నిర్ణీత సమయంలో కొంత డబ్బు సంపాదించటం, కొంత ఇమేజ్ సంపాదించటం, ఆరోగ్యంగా ఉండటం, ఇది గ్రోత్ అంటే. మరి ఈ గ్రోత్ కోసమే మనం ఆస్ట్రాలజీ ప్రకారం పూజలు చేస్తుంటాం, రింగులు పెట్టుకుంటాం, న్యూమరాలజీ ప్రకారం పేర్లు మార్చుకుంటాం, పేర్లో కరెక్షన్ తీసుకుంటాం, ఇంకొకరు వచ్చి ఏదో చెప్తే అది చేస్తాం దీనికోసమే. అయితే నేనేం చెప్తున్నాను, ప్రతిసారి మీరు డివైన్ వస్తువుల జోలికి వెళ్ళకండి. ఆ వస్తువులకు సంబంధించి మంచిని చేసేటువంటి వారు మనకి భూతార్థం వేసినా దొరకని పరిస్థితిలో మనం ఉన్నాం. డివైన్ విషయాల్ని మనకై మనం చేయకూడదు. స్పష్టత ఉన్నటువంటి వాళ్ళే చేయాలి, స్పష్టత ఉన్న వాళ్ళే చేయాలి. ఓకే, మరి వాళ్ళు దొరకని పరిస్థితుల్లో దాని వెంట పడితే ఎలా? అలాగే మరి ఆ ఊర్లో అది ఉంది, ఈ ఊర్లో ఇది ఉంది, ఆ గుళ్ళో అది ఉంది, ఈ గుళ్ళో ఇది ఉందంటే పరుగులు తీయటమే మన జీవితం అంతా సరిపోతుంది. ఓకే అండి, మేము పరుగులు తీయము, మరి న్యూమరాలజీ ప్రకారం వెళ్దామంటే అది కరెక్ట్గా ఉందా? అది ఎప్పుడు కరెక్ట్గా ఉంది. అయితే ఆ న్యూమరాలజీని మీకు ప్రొవైడ్ చేసే వ్యక్తులు కరెక్ట్గా లేరు. అలాగే ఆ న్యూమరాలజీని ఆస్వాదించి దానిని అప్లై చేసుకునే మీరు కరెక్ట్గా లేరు. అంటే న్యూమరాలజీని చెప్పే వ్యక్తులు కరెక్ట్గా లేరు అంటే, కరెక్ట్గా న్యూమరాలజీలో ఏమన్నా చెబితే, కరెక్ట్గా న్యూమరాలజీ ఏదన్నా చేస్తే 1000 మందికి చెప్తే ఒక 20-30 మంది స్పందిస్తారు. నాయే చూడండి, నా ప్రతి వీడియో చూడండి, ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది, సొల్లు సోది ఉండదు.
కానీ నాకున్న సబ్స్క్రైబర్లే దాన్ని చూడట్లేదు. అందరూ ఒక 2% 3% ఏమో చూస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ న్యూమరాలజీ చేసేవాళ్ళు ఎందుకు మీకు నిజాయితీకి చేస్తారు? నాకంటే న్యూమరాలజీ ఒక ఫ్యాషన్, నేను చేస్తాను. మరి పక్కా బిజినెస్గా చూసుకునే పక్కా బిజినెస్గా చూసుకునే అందరూ ఎందుకు చేస్తారు? అది మీరే తప్పు. అందుకే మిమ్మల్ని అట్రాక్ట్ చేయటానికి రకరకాల దైవిక పదాలతో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. అది నిర్ణయించుకోవాల్సింది మీరే. మన ఒంటి మీద చొక్కా కొనుక్కోవడానికే 10 షాపులు తిరుగుతాం. ఫేస్కు రాసుకునే క్రీమ్ కానీ పౌడర్ కానీ కొనుక్కోవడానికే 10 క్రీములు 20 క్రీములు వాడి ఒకటి డిసైడ్ చేస్తాం. మరి అలాంటప్పుడు ఇది కేర్ తీసుకోవద్దు ఎలా? సరే, ఒకవేళ నేను నాలాగే 14 డైమెన్షన్స్లో మీకు చేసి ఇచ్చారు, కానీ అదేం చేయాలి? మీరు ఎవరు చేయట్లేదు. నేను నా యొక్క కస్టమర్స్ అయిన వారిలోనే 1% అప్లై చేసుకుంటున్నారు, 99% అప్లై చేసుకోవట్లేదు. సరే, ఏంది అప్లై చేసుకోవటం అంటే, నేను ఒక కోర్సు రాయమంటే రోజు నేను మా కస్టమర్స్ దగ్గర చూస్తుంటాను. కోర్సు రాసింది ఓకే అని పెడతాను, ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్తాను. అయితే టకటక ఒక కోర్సు 3 కోర్సులు రాస్తారు. ఒక కోర్సు అయిపోయిందండి అని పెడతారు, రెండో కోర్సు అయిపోయిందని పెడతారు. సరే, సిగ్నేచర్ చేపిస్తాను, ఓకే. మూడో కోర్సు అయిపోయిందని పెడతారు. కానీ మరి ఒక కోర్సు 50 రోజులు ఉంది, 350 150 రోజులు రాశారు అంటే దాదాపు 6 నెలలు రాశారు. ఈ 6 నెలల్లో ఇంకేం పనిచేయరా వాళ్ళు? అది చెప్పరు. వాళ్ళు బ్రతకడానికి ఏం పని చేస్తున్నారో చెప్పరు. చెప్పాలి కదా అది. ఇప్పుడు వాళ్ళు బ్రతకడానికి ఏం చేస్తున్నారు, అంతకు ముందు వరకు ఏం చేశారు, ఇప్పుడేం చేస్తున్నారు? ఎవరు కూడా అలా ఇచ్చి మాట్లాడండి చెప్పండి అనరు. నేనే స్వయంగా మాట్లాడుతూ నేను చెప్పండి అంటాను, వాళ్ళు చెప్పరు. తర్వాత రోజు మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈరోజు ఎక్కడికి వెళ్ళారు, అది తెలిస్తే నాకు వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తున్నారేమో అర్థమవుద్ది. మీరు కరెక్షన్ తీసుకొని 1,00,000 తప్పులు చేస్తే ఎట్లా? ఉదాహరణకి అయ్యప్ప మాల వేసుకుంటే బాగుంటుంది అంటారు, ఓకే. మరి మీరు అయ్యప్ప మాల వేసుకొని 1,00,000 తప్పులు చేస్తే బాగుంటుందా? అలాగే నేమ్ కరెక్షన్ తీసుకొని తప్పులు చేయకూడదు, మిస్టేక్ చేయకూడదు. మిస్టేక్ చేయకూడదంటే మీకు ఎవరైతే నేమ్ కరెక్షన్ ఇచ్చారో ఆ పర్సన్కి మీరు ప్రతిదీ విన్నవించుకుంటూ ఉండాలి, చెప్పుకుంటూ ఉండాలి. అందుకే అందరు నా ఎక్కువ ఫీజులు అంటారు. ఎందుకు ఎక్కువ ఫీజులు తీసుకుంటాను? నాకు చెప్పండి సార్ అంటాను. వాళ్ళు చెప్పకుండా ఒక యంత్రంలాగా పనిచేసుకుంటూ పోతూ ఉంటే నేనేం చేయను? ఏం చేయాలంటే నేమ్ కరెక్షన్ తీసుకున్న రోజు నుంచి ప్రతిరోజు రాసి నాకు పెడుతుండాలి, అంటే న్యూమరాలజిస్ట్కి పంపిస్తుండాలి. ఆయన చెప్పే సలహా తీసుకోవాలి. మీరు అప్పుడు దాకా బిజినెస్సా జాబా ఏం చేశారు, ఆదాయం ఎలా వచ్చింది, ఏదన్నా ఇబ్బందికర ఖర్చులుంటే ఎలా ఉండేవి అనేది 2 డేస్కో 3 డేస్కో కనీసం వారానికి ఒకసారి చెబుతూ ఉండాలి. అప్పుడు మేము సలహా ఇస్తాం. తర్వాత మీరు ఏ పని చేసినా మీ వైబ్రేషన్లో చేయాలంటాం. మరి మీ వైబ్రేషన్లో ఎలా చేయాలో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టాం, కానీ ఎవ్వరు చేయరు. కనుక్కోవాలి. మనకి రోగం వచ్చిందా కాదు మందు కోసం చూడటం, అసలు ఆ రోగమే రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేయాలి. సరే, చేశారు. ఇప్పుడు కొంతమంది ఓన్లీ నేమ్ కరెక్షన్ చేయించుకుంటారు, ఇక వాళ్ళ లైఫ్ చార్ట్ ఏమో వాళ్ళకి తెలియదు. అది ఒక మంత్రదండం అనుకొని ఇంకా అన్ని పనులు చేస్తుంటారు. మళ్ళీ ఎప్పుడుకో డౌన్ ఫాల్ అయ్యాక ఇది బాగలేదంటారు. అలా కాదు. నేమ్ కరెక్షన్ చేయించుకున్నారు, చేసుకుంటున్నారు.
మీకు జరుగుతున్న విషయాలు చెప్తున్నారు, ఇంకా ఎలా బెస్ట్ జరగాలో తీసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు మీ వైబ్రేషన్లో వెళ్తున్నారు. ఇంకా మీ లైఫ్లో ఏం జరగబోతున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరు స్టడీ చేసుకుంటూ మీ వైబ్రేషన్లో మీరు నడుచుకుంటూ వెళ్ళాలి కదా. దీనికి కష్టమేముంది? ఒక ఫోన్ కాల్తో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వారానికి నాతో మాట్లాడటమే కదా. అలా చేయాలి. అలా చేస్తే ఏ స్టోన్ అవసరం లేదు, ఏ పూజ అవసరం లేదు. పూజలు చేయండి. ఎందుకు చేయాలి పూజలు? మన యొక్క సంస్కృతిని కాపాడటానికి చేయాలి. టెంపుల్స్కి వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి టెంపుల్స్కి? మన జీవన విధానంలో మిస్టేక్స్ మనం చేసుకోకుండా మంచి బుద్ధిని కలిగి ఉండటానికి భయము భక్తితో వెళ్ళాలి. స్వార్థంతో కాదు, పొగరతో కాదు, దేవుడి మీద ఏదో సాధించడానికి కాదు. వెళ్ళండి సార్, భయంతో భక్తితో వెళ్ళండి. గుండెల మీద చేసుకొని చెప్పండి. గుళ్ళకెళ్ళే వాళ్ళు ఎవరు భయం భక్తితో వెళ్తున్నారు? అక్కడ భయం భక్తితో వెళ్ళారంటే అర్థం ఏంటి? ఒక్క తప్పుడు ఆలోచన కూడా మీకు రాదు. అప్పుడు కదా మీకు అది వర్తించేది, దైవికం. లేకుంటే ఎందుకు వర్తిస్తుంది చెప్పండి? కాబట్టి కరెక్షన్ తీసుకోండి. ఓన్లీ కరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఫుల్ రిపోర్ట్ తీసుకోండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్రమక్రమంగా తీసుకోండి. మొత్తం ఒక వైబ్రేషన్లో ఫ్యామిలీ అంతా నడిపించండి. అప్పుడు ఈ భూమి మీదకి మీరు ఏం చేయాలని వచ్చారు, ఏమి సాధించాలని వచ్చారు, ఎంత సంపాదించాలని వచ్చారు, అంతా మీకు దక్కుతుంది. మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ బాగుంటుంది. ఇవన్నీ వదిలేసి ఈ లోకంలో ఉన్న అన్ని చెడు అలవాట్లని మీ మనసులో పెట్టుకొని, అన్ని ఆలోచనలు చెడ్డయి పెట్టుకొని, అత్యాశలు పెట్టుకొని, స్వార్థాలు పెట్టుకొని అలా కరెక్షన్ చేసుకున్నట్టు పడేసి మీ పని మీరు చేసుకుంటే అవ్వదండి. కాబట్టి ఇది గుర్తించండి, దీంతో మీరు మెలగండి. ముఖ్యంగా నా కస్టమర్స్ అప్పుడప్పుడు చేస్తూ మీరు జీవనం కోసం ఏం చేస్తున్నారు, దాంట్లో ఎలా బెస్ట్ రావాలి అని తెలుసుకోండి. ఇది ఈ వీడియో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దామండి.